వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రింటింగ్ ఆన్ ద డిస్‌ప్లే. సో, ఏదైనా స్ట్రింగ్ కానీ, ఏదైనా నంబర్స్ కానీ, లేదా 2 ఎడిషన్ చేసిన నంబర్స్ కానీ, ఏదైనా మనం డిస్‌ప్లే మీద ప్రింట్ చేయటానికి మన సి లాంగ్వేజ్‌లో అయితే ప్రింట్ఎఫ్ యూజ్ చేసేవాళ్ళం. వెరాస్ ఇక్కడ కూడా మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. దాంతో పాటు ఇంకా చాలా రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రింట్ఎఫ్‌కి ముందు ఒక జావాలో ప్రతిదీ కూడా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ మీద రన్ అవుతుంది. వి ఆల్ నో దట్. సో, ఈ ప్రింట్ చేయటానికి కూడా మనకొక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ పేరొచ్చేసరికి సిస్టమ్. ఓకే. ఈ సిస్టమ్ క్లాస్‌లో మనకి ఇన్‌బిల్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ పేరు ఔట్. సో, ఈ ఆబ్జెక్ట్‌తో ఇక్కడున్న ఈ సిస్టమ్‌లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఔట్. ఈ ఆబ్జెక్ట్‌తో మనం ఈ మెథడ్స్‌ని కాల్ చేసి ఈ ప్రింట్ గాని, ప్రింట్‌ఎల్‌ఎన్ కానీ, ప్రింట్‌ఎఫ్ కానీ ఫార్మాట్. దీస్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ ఇన్ జావా టు డిస్‌ప్లే ఆన్ ద స్క్రీన్. సో, ఈ మెథ ఈ ఈ యొక్క ఔట్‌తో ఈ యొక్క మెథడ్స్‌ని పిలిసి మనం డిస్‌ప్లే అన్నది చేస్తాం. దిస్ ఈస్ హౌ ఇంటర్నల్లీ డిస్‌ప్లే మెథడ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో, మనం ఇంక్లూడ్ రాసేటప్పుడు ఇలా సిస్టమ్ డాట్ సో, ఈ క్లాస్‌లో ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ మెథడ్‌ని కాల్ చేసి మనం ఇక్కడ రాసింది డిస్‌ప్లే అవుతుంది. దట్స్ హౌ ఇట్ వర్క్. ఓకే. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ నోట్ థింగ్స్ ఏంటంటే దీంట్లో ప్లస్ యాక్ట్స్ యాస్ ఎ కన్కాటినేషన్ అండ్ సపోర్ట్స్ ఎక్స్‌ప్రెషన్. దీనికి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను మీకొకటి. ఈ ప్రోగ్రామ్‌లో నేను ఇంట్ x ఈక్వల్ టు 5 అని డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు 6 అని డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత నేను సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ x ప్లస్ హలో ఆల్ అని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడేమవుతుందో చూడండి. సారీ, ఇక్కడ నేను ఇది సెమికోలన్ పెట్టలేదు. నౌ లెట్స్ సీ 5 హలో ఆల్. అంటే ఈ 5 అనేది దీనికి కన్కాటినేషన్ అవుతుంది. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే మీకు x ప్లస్ y ప్లస్ అని ఇట్లా ఇచ్చాననుకోండి. సీ ఇది ఎప్పుడైనా ప్రింట్‌ఎల్‌ఎన్ అనేది లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇట్లా ఎళ్తూ ఉంటుంది. మనం ఒక నంబరు ఇంకా స్ట్రింగ్ ఇస్తే ఆ 2 కన్కాటినేషన్ అవుతాయి. అదే 2 నంబర్స్ ఇస్తే అది అడిషన్ జరుగుతుంది. ఇలా బేస్డ్ ఆన్ ద వేరియబుల్స్ ప్రెజెంట్ హియర్ ఇట్ విల్ డూ. ఓకే. ప్లస్ సింబల్ అనేది కన్కాటినేషన్ గాని, అడిషన్ గాని జరుగుతుంది. ఇది లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇలా లెక్సికల్ అనాలిసిస్ అంటారు దీన్ని బ్యాక్ ఎండ్‌లో. సో, ఇలా లెఫ్ట్ నుంచి రైట్‌కి ఎళ్తుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. నెక్స్ట్ టాపిక్ సో, డిస్కసింగ్ దీస్ 4 స్టేట్మెంట్స్. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్. సో, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే న్యూ లైన్ అనేది ఫార్మేషన్ చేయకుండా డైరెక్ట్‌గా ఒక్క లైన్‌లోనే ఇస్తుంది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. హలో ఆల్ వెల్కమ్ టు అని ఒక స్టేట్మెంట్. మళ్ళీ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ అవర్ ఛానల్ అని ఇచ్చాను. దీన్ని రన్ చేస్తే చూడండి. ఇప్పుడు మనకి స్పేసెస్ న్యూ లైన్ రాలేదు ఇక్కడ. దీని తర్వాత డైరెక్ట్‌గా ఈ లై ఈ ఈ సెకండ్ లైన్ అనేది రన్ ఇదే లైన్‌లో వస్తుంది. అలా కాకుండా మనకి న్యూ లైన్ రావాలంటే ఇక్కడ 2 వేస్ ఉంటాయి. వన్ ఈస్ ఇక్కడ మనం స్లాష్ అని పెట్టుకోవచ్చు. బ్యాక్ స్లాష్ ఎన్ అని పెడితే ఇప్పుడు మనకు న్యూ లైన్ వస్తుంది రన్ చేస్తే. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా పక్కన ఇక్కడ బిల్డ్ సక్సెస్‌ఫుల్లీ అని ఉంది. లేదా ఇంకా ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అని పెట్టినా గాని మనకు న్యూ లైన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు బిల్డ్ సక్సెస్‌ఫుల్ ఇక్కడే వచ్చింది. సో, ఇప్పుడు ఎల్ఎన్ పెడితే దీని తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏదున్నా సరే బిల్డ్ సక్సెస్‌ఫుల్లీ కూడా నెక్స్ట్ లైన్‌లో ఎళ్తుంది. ఇలా న్యూ లైన్‌ని 2 వేస్‌లో రాయొచ్చు. వన్ ఈస్ యూజింగ్ println, another is using /n. Hope you all understood this difference between print and println. This is very simple. ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. ప్రింట్ అయిపోయింది. println అయిపోయింది. నెక్స్ట్ ఇస్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎఫ్. సో, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ అనేది వెరీ సిమిలర్ టు సి లాంగ్వేజ్. వెరాస్ ఇక్కడ మనం ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేర్చుకునే ముందు ఆ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ సో, ఈ ప్రింట్ఎఫ్ అన్న డాట్ ఫార్మాట్ అన్న 2 ఒకటే. సో, ఇదొస్తే ఇదొచ్చినట్టే. వెరాస్ ప్రింట్ఎఫ్ బదులు మనం డాట్ ఫార్మాట్ యూజ్ చేయొచ్చు. లేదా ఫార్మాట్ బదులు ప్రింట్ఎఫ్ అన్న యూజ్ చేయొచ్చు. అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. సో, ఇప్పుడు మనం ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఏంటో చూద్దాం. సో, ఫార్మాట్ స్పెసిఫైయర్స్ వచ్చేసరికి క్యారెక్టర్‌కి మనం సి అంటే పర్సెంటైల్ సి వాడాలి. అలాగే ఇంటిజర్స్‌కి డి ఓ ఎక్స్ అంటే డి అనేది మనకి డెసిమల్ వాల్యూస్ లైక్ డెసిమల్ వాల్యూస్ ఉంటాయి కదా! వాటికి డి వాడతాం. లైక్ 1-100 అలా ఏదైనా. అంటే ఇది బేస్ 10 వాల్యూస్‌కి వాడతాం. ఇదొచ్చేసరికి ఆక్టల్ నంబర్స్‌కి వాడతాం. ఇదొచ్చేసరికి వచ్చేసరికి హెక్సాడెసిమల్స్‌కి వాడతాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫర్ ఇంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోట్. ఫ్లోట్ వచ్చేసరికి మనకి ఎఫ్‌ఈజీ. సో, ఈ ఎఫ్ అనేది మన బేసిక్‌గా మనకున్న వాల్యూ‌ని డైరెక్ట్‌గా చూపిస్తుంది. ఈజీ అనేది సైంటిఫికల్‌గా వస్తాయి మనకి వాల్యూస్ లైక్ ఈ పవర్‌లో వస్తుంది. జీ ఈస్ ఆల్సో వెరీ సిమిలర్ టు ఈ. మోస్ట్‌లీ మనం ఎఫ్ ఒక్కటే యూజ్ చేస్తాం ఫార్మాట్ స్పెసిఫైయర్. అలాగే స్ట్రింగ్‌కి ఎస్. ఇప్పుడు వీటిని ప్రాక్టికల్‌గా మనం ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేసి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్‌లో గాని, డాట్ ఫార్మాట్ స్టేట్మెంట్‌లో గాని
ఎలా ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం ఇప్పుడు మనం. ఈ కోడ్‌లో మనం ఇప్పుడు ఇంట్ x ఈక్వల్ టు 5 అని డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత ఫ్లోట్ f ఈజ్ ఈక్వల్ టు 12.356 అని డిక్లేర్ చేసుకున్నాం. తర్వాత చార్ c ఈజ్ ఈక్వల్ టు a అని డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ యూజ్ చేసి మనం ఇక్కడున్న వాల్యూస్‌ని ప్రింట్ చేయడానికి ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్‌ని యూజ్ చేసాం. యాస్ సెడ్ ఇంటిజర్స్‌కి d గాని, ఇంటిజర్స్‌కి d, ఫ్లోట్‌కి f, క్యారెక్టర్‌కి c. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే సో, పర్సెంటైల్ d సో, ఫస్ట్ పొజిషన్‌లో ఈ x అలౌట్ అవుతుంది. ఎఫ్ అంటే ఎఫ్ ఇక్కడ అలౌట్ అవుతుంది. సికి సి అలౌట్ అవుతుంది. సో, మనకి ఈ 3 వాల్యూస్ ప్రింట్ అవుతాయి చూడండి. సి. ఇన్ థిస్ వే థిస్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఆర్ యూజ్డ్. మనం ఇక్కడ పర్సెంటైల్ డి బదులు ఓ ఇస్తే మనకి ఆక్టల్‌లో వస్తుందది. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నాననుకోండి వాల్యూస్ అనేవి మారుతాయి. 10 తీసుకుంటే 12 వచ్చింది. అంటే ఇది ఆక్టల్ నంబర్‌లో చూపిస్తుంది మనకి. హెక్సాడెసిమల్‌లో కావాలంటే ఎక్స్ తీసుకుంటే మనకి ఏ వస్తుంది. ఇక్కడ ఏ వచ్చింది. ఇలా మనకి డిఫరెంట్‌గా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్‌లో కూడా మనకి డిఫరెంట్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. సో, ఎఫ్ ఉంది. ఇంకా ఈ ఉంది. సో, ఈ పెడితే మనకి సైంటిఫికల్‌గా వస్తుంది. సో, ఇలా సైంటిఫికల్‌గా వస్తుంది. జీ కూడా అంతే. సో, జీకి కూడా మనకి సైంటిఫికల్ వాల్యూ ఇలా వస్తుంది. హోప్ యూ ఆర్ అండర్‌స్టూడ్ దిస్ ఫార్మాట్ స్పెసిఫైయర్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ఆర్గ్యుమెంట్ ఇండెక్స్. సో, ఈ ఆర్గ్యుమెంట్ ఇండెక్స్ ఏంటంటే మనం ఇందాక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్‌ని ఫాలో వెరస్ ఇక్కడున్న 3 ఎలిమెంట్స్ ఇక్కడున్న సేమ్ ఎలిమెంట్ ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. అలా కాకుండా నేను ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇస్తాను. ఆర్డర్ అనేది డిఫరెంట్‌గా తీసుకోవాలనుకుంటే మనకి ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఇండెక్స్ అనేది యూజ్ అవుతుంది. వెరస్ ఇది ఎట్లా డినోట్ చేస్తామంటే మనం పర్సెంటైల్ ఎన్ డాలర్ ఇక్కడ ఎన్ అనేది మనకి ఆర్గ్యుమెంట్ ఇండెక్స్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఇంట్ x ఈక్వల్ టు 5 తీసుకున్నాను. ఫ్లోట్ తీసుకున్నాను ఒక వాల్యూ. చార్ తీసుకున్నాను. సో, ఇక్కడ ఆర్డర్ లేకుండా నేను ఫస్ట్ ఫ్లోట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ సేమ్ ఆర్డర్ ఇచ్చి, ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇచ్చి, దీంట్లో నుంచి మన ఇష్టం వచ్చిన వాల్యూని తీసుకోవాలనుకుంటే ఈ ఆర్గ్యుమెంట్ ఇండెక్స్ అనేది యూజ్ అవుతుంది. సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు మనం మోడిఫికేషన్ చేసి ఈ ఆర్గ్యుమెంట్ ఇండెక్స్‌ని అర్థం చేసుకుందాం. సో, ఈ ఎగ్జాంపుల్‌లో ఇప్పుడు మనకు ఆర్గ్యుమెంట్ ఇండెక్స్ నేను ఫస్ట్ ఫ్లోట్ వాల్యూ ప్రింట్ చేయాలనుకున్నా. అంటే ఫ్లోట్ ఎక్కడుంది? సెకండ్ ఇండెక్స్‌లో ఉంది. సో, సెకండ్ ఇండెక్స్ ఏం చేయాలంటే మనం ఇక్కడ సేమ్ పర్సెంటైల్ సెకండ్ ఇండెక్స్ కాబట్టి $2. సో, అది సెకండ్ ఇండెక్స్‌కి వర్తిస్తుంది. ఇప్పుడు ఎఫ్‌ని ప్రింట్ చేయాలి కాబట్టి $2 ఇప్పుడు నేను ఫస్ట్ ఇండెక్స్ ఇక్కడ సెకండ్ దాంట్లో ప్రింట్ చేయాలనుకుంటున్నా కాబట్టి అంటే ఎక్స్‌ని ఇక్కడ సెకండ్ టైమ్ ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఇండెక్స్ ఇచ్చుకోవాలి. $1 డి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పొజిషన్ కాబట్టి ఇది పర్సెంటైల్ $3 సి. ఇప్పుడు మనకి చూడండి ఫస్ట్ ఫ్లోట్ వాల్యూ ప్రింట్ అయింది ఇక్కడ. సెకండ్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ తర్వాత 10 అనేది ప్రింట్ అయింది. సో, ఫస్ట్ ఆర్గ్యుమెంట్‌లో 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అయింది. తర్వాత థర్డ్ ప్లేస్‌లో ఏ ప్రింట్ అయింది. ఇలా మనకి ఆర్డర్‌ని ఫాలో కాకుండా బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్ ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఇండెక్స్ యూజ్ చేసి మనం వాల్యూస్ అనేది ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ యూసేజ్ ఆఫ్ $1, $2, $3. నెక్స్ట్ టాపిక్ ఈస్ విడ్త్. సో, ఈ విడ్త్ అనేది ఇయన్నీ కాన్సెప్ట్స్ కూడా మనకి ఈ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్స్‌లోనే యూజ్ అవుతాయి. సో, విడ్త్ ఈస్ స్పెసిఫైడ్ బిఫోర్ ది ఫార్మాట్ స్పెసిఫైయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ 5 ప్లేసెస్‌లో మనకి రావాలనుకుంటున్నాను. సో, ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే వాల్యూ ఇక్కడ అవుట్‌పుట్ ఎలా వస్తుందంటే మనకి 3 స్పేసెస్ వస్తాయి. 1, 2, 3 స్పేసెస్ వచ్చిన తర్వాత మిగతా 2 స్పేసెస్‌లో 10 అనేది అరేంజ్ అవుతుంది. ఇలా మనకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీని మీద మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో, system.out.println ఇక్కడ మనం పర్సెంటైల్ 5 డి అని ఇచ్చాననుకోండి. 5 ప్లేసెస్ తీసుకుంటుందది. సో, జస్ట్ ఎ సెక్. ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ చేయాలి. ప్రింట్ఎఫ్ సో, ఇయన్నీ మనం ఫార్మాట్ స్పెసిఫైయర్‌లో కాబట్టి ఈ టాపిక్. ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ 5 డి కామా ఇక్కడ మనకి వాల్యూ ఎక్స్. సో, ఇప్పుడు మనకి 5 స్పేసెస్ వస్తాయి చూడండి. సి. ఇక్కడ 3 స్పేసెస్ వచ్చాయి. 3 స్పేసెస్ తర్వాత మనకి మిగతా 2 స్పేసెస్‌లో 10 అనేది అలౌట్ అయింది. ఇలా 10 ఇస్తే 10 స్పేసెస్ వస్తాయి. 10 విడ్త్ వస్తుంది. సో, విడ్త్ అనేది విచ్ ఈస్ నథింగ్ బట్ విచ్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ది ఫార్మాట్ స్పెసిఫైయర్. ఓకే. ఇలా మనకి 8 స్పేసెస్ వచ్చిన తర్వాత మిగతా 2 స్పేసెస్‌లో 10. సో, 10 స్పేసెస్‌లో ఇక్కడున్న వాల్యూ అనేది
యెల్లో కోట్ ఉంది. ఇలా విడ్త్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ విడ్త్ ప్లేస్‌లో నేను ఇంకొక టాపిక్ ఏముంటుందంటే ఫ్లాగ్స్ ఉంటాయి. సో, ఈ ఫ్లాగ్స్ ఆర్ నథింగ్ బట్ దీని తర్వాత కాన్సెప్ట్ ఇది. సో, ఈ ఫ్లాగ్స్ ఏం చేస్తాయంటే మనకి దీని ముందు పెడతాం ఇక్కడ మనం. ఇక్కడ ఇక్కడ 5 ఇచ్చాం కదా! ఈ 5 ముందు ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ అనేది ఆ స్పేసెస్‌లో అలర్ట్ అవుతుంది. 0 పెడితే మిగతా అన్ని జీరోస్ వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఫ్లాగ్స్ వచ్చేసరికి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ 0 పెట్టాననుకోండి. మనకి ఇక్కడంతా వాల్యూస్ అనేవి 0 వస్తాయి. ఇక్కడ అన్ని 8 వాల్యూస్ 0 వచ్చిన తర్వాత మిగతా 2 వాల్యూస్ వాల్యూ వస్తుంది 10. అలా కాకుండా నేను ఈ యొక్క బ్రాకెట్ ఇస్తే ఇక్కడ ఇది కూడా ఒక ఫ్లాగ్ అన్నట్టు. సో, ఇలా వస్తుంది. అదే నెగెటివ్ వాల్యూ ఇచ్చాననుకోండి నేను. నెగెటివ్ వాల్యూ ఇచ్చి ఈ బ్రాకెట్ ఇస్తే ఇది బ్రాకెట్‌లో వస్తుంది ఇప్పుడు మనకు. సో, ఇలా బ్రాకెట్‌లో వస్తుంది. ఇన్ థిస్ వే ఈ ఫ్లాగ్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇంకొక ఫ్లాగ్ ఇంకొక ఫ్లాగ్ వచ్చేసరికి మనకిక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అండ్ మైనస్. విచ్ ఈస్ నథింగ్ బట్ అవి ప్లస్సా, మైనసా అని చెప్తుందంతే. జస్ట్ బిఫోర్ ద ఇండెక్స్ సైన్ వస్తుంది. సో, ప్లస్ పెడితే మనకి సేమ్ అట్లనే వచ్చి ఒక వాల్యూ అనేది యాడ్ అవుతుంది. సేమ్ ఇలానే వచ్చి ఇక్కడ ప్లస్ వస్తుందంతే. సి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -10 వచ్చింది. ఇలా. ఇలా మనకి ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ ఫస్ట్ 3 వాల్యూస్ వచ్చి ఇక్కడొస్తాయి. మిగతా 7 వాల్యూస్ ఇక్కడొస్తాయి. ఓకే. దిస్ ఈస్ హౌ మనకి ఈ యొక్క ఫ్లాగ్స్ అనేవి యూజ్ అయితాయి. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ ఫ్లాగ్స్ కాన్సెప్ట్. దట్స్ ఆల్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దీని మీద ఇంకా ఫ్లోట్ వాల్యూస్ కూడా ఉంటాయి. అవి కూడా ఒకసారి చూద్దాం. లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఫ్లోట్ వాల్యూస్. సో, ఇక్కడ మనం ఫ్లోట్ తీసుకుందాం ఒకసారి. ఫ్లోట్ x is equal to something like 12.567 f. సో, ఇక్కడ ఈ ఫ్లోట్ వాల్యూస్‌లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లోట్ వాల్యూస్‌లో నేను ఒక 2 వాల్యూస్‌ని 12.56 కావాలనుకుంటున్నాను అనుకోండి. డాట్ 2f అని ఇచ్చుకోవచ్చు. విచ్ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ సిమిలర్ టు 567 ఉందనుకోండి. 5, 6 రావాలనుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే పర్సెంటైల్ డాట్ 2f కామా x. సో, ఇక్కడ మనకు ఓన్లీ 2 వాల్యూసే వస్తాయి చూడండి. సి 12.57 అంటే ఇది అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్తుంది. ఎప్పుడు ఇది మనకి 3 ఇస్తే మనకి 3 వాల్యూస్ వస్తాయి. సో, ఇలా 3 వాల్యూస్ వస్తాయి. దిస్ ఈస్ హౌ డాట్ 3fs వర్క్స్. డాట్ 3 ఆర్ డాట్ 4 మనకి ఎన్ని వాల్యూస్ అంటే అన్ని వాల్యూస్ ఇక్కడ తీసుకోవచ్చు. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఆల్సో. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రింటింగ్ ఆన్ ద డిస్‌ప్లే. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.